హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనం మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము ఈ వీడియోలో. మనం కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో మనము యయాతి శాపం అని చూసామన్నమాట. అది తృతీయ భాగంలో చివరి స్టోరీ అది. యయాతి శాపంలో ఏం చూసాము, యయాతికి శాపం ఎలా వచ్చింది, ఆ శాపం వచ్చిన తర్వాత ఆయన శుక్రాచార్యుల్ని వేడుకోవడము, ఆ వేడుకున్నప్పుడు శుక్రాచార్యుల వారు ఒక ఆల్టర్నేటివ్ చూపించడము, ఆల్టర్నేటివ్ ప్రకారము ఆయన యంగెస్ట్ చైల్డ్ అయిన పూరుడికి తన రాజ్యాన్ని ఇవ్వడము, పూరుడు ఆ రాజ్యాన్ని చూసుకోవడము, పరిపాలించడం అయితే జరిగింది. అది మనం లాస్ట్ స్టోరీలో చూసాము. ఈ తర్వాత మనం చెప్పాను కదా, నేను తృతీయ ఖండము అక్కడికి ముగిసింది అనమాట ఆది పర్వంలో. ఈరోజు చతుర్థ ఖండం మనము చూస్తున్నాము. చతుర్థ ఖండము ఇలా మొదలవుతుంది. ఏంటి అంటే, వైశంపాయన మహాముని జనమేజయ మహారాజుకి తన పూర్వీకుల గురించి చెప్తూ ఉంటాడు కదా. అక్కడ ఉన్నాం మనము. ఎప్పుడు లాస్ట్ వీడియోస్లో కనుక చూసుకుంటే మనము చూస్తామన్నమాట. వైశంపాయన ముని జనమేజయ మహారాజుకి కథ చెప్పడం అదే అనమాట. ఇక్కడ చతుర్థ ఖండం ఇక్కడ వాళ్ళ గురించి మళ్ళీ వస్తుందన్నమాట. జనమేజయ మహారాజు, మా పూర్వీకులు చాలా గొప్పవారని నాకు తెలుసు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరు పాలించినా కూడా చాలా గొప్పగా, చాలా బాగా పాలించారని కూడా నాకు తెలుసు. కాబట్టి నాకు వాళ్ళందరి గురించి నాకు తెలియాలి, నాకు వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస చాలా ఉంది, కోరిక చాలా ఉంది అని అనేసరికి వైశంపాయన మహాముని, సరే మీ యొక్క పూర్వీకులు, అదే మీ యొక్క యాన్సిస్ట్రల్ మొత్తం నేను లీనియేజ్ అంతా నేను చెప్తానన్నట్టుగా ఇలా స్టార్ట్ చేశానమాట. ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే యయాతితో స్టార్ట్ అవుతుంది. యయాతికి ఇద్దరు భార్యలు, ఎవరు, శర్మిష్ఠ మరియు దేవయాని. దేవయాని వచ్చేసి శుక్రాచార్యుని పుత్రిక, శర్మిష్ఠ వచ్చేసి రాక్షసరాజు పుత్రిక అనమాట. అది మనము ముందు వీడియోస్లో చూసాం కదా. దాని తర్వాత యయాతి మహారాజు తర్వాత పూరుడు రాజ్యాన్ని తీసుకున్నాడు అనమాట. పూరుడు ఎవరు, శర్మిష్ఠ యొక్క పుత్రుడు. యయాతి శర్మిష్ఠల పుత్రుడు పూరుడు అనమాట. సరే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ అనమాట పూరుడి యొక్క భార్య కౌసల్యాదేవి అనమాట. తన పేరు కౌసల్య. అంటే పతి పత్నులు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట, పూరుడు మరియు కౌసల్య. వీరిద్దరికీ జనమేజయ అనే పేరుతో నామధేయం గల మహారాజు పుత్రుడు పుడతాడు. అంటే వీళ్ళ తర్వాత జనమేజయ మహారాజు తీసుకుంటాడు అనమాట. నేను చెప్తాను కదా, ఇక్కడ మనకి చతుర్థ ఖండం స్టార్ట్లో చెప్పిన జనమేజయ మహారాజు వేరే, ఇక్కడ నేను పేరు మెన్షన్ చేస్తున్న జనమేజయ మహారాజు వేరే. అంటే తన యాన్సిస్టర్ పేరుని ప్రజెంట్లో స్టోరీ వింటున్న జనమేజయ మహారాజు పెట్టుకున్నాడు అనమాట. ఈ జనమేజయ మహారాజు యాన్సిస్టర్ అనమాట. ఆయన యొక్క భార్య అనంతాదేవి. ఈ జనమేజయ మహారాజు చాలా బాగా రాజ్యాన్ని పరిపాలించాడనమాట. చాలా గొప్పవాడు. 3 అశ్వమేధ యాగాలు చేశాడనమాట. అశ్వమేధ యాగాలు అంటే ఐడియా ఉంది కదా మీకు. ఒక హోమాలన్నీ చేసి లాస్ట్లో ఒక అశ్వాన్ని వదిలేస్తారు. ఆ అశ్వం ఎంత దూరం అయితే పోతుందో ఆ ల్యాండ్ అంతా కూడా ఈ రాజుకు సొంతపోతుంది అనమాట. అంటే ఏంటి, వేరే రాజ్యాలకు కానీ అట్లా వెళ్ళినా కూడా అశ్వము ఆగకుండా వెళ్తూనే ఉండాలంట. ఎక్కడైతే ఆగుతుందో ఆ రాజ్యం పైన ఈ రాజు అనేవాడు దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని గెలుచుకోవాలన్నట్టుగా అనమాట. అలా ఆ అశ్వాన్ని ఆపలేదు అంటే ఆ రాజులంతా కూడా ఈయన కింద కౌలు కడుతూ అలా వాళ్ళ రాజ్యాల్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. ఇది అనమాట అశ్వమేధ యాగము. ఆ అశ్వమేధ యాగాలు 3 చేశాడనమాట ఈయన, అంత గొప్పవాడు. వీరిద్దరికి అనగా జనమేజయ మహారాజుకి అనంతాదేవికి ప్రాచీషుడు అనే పుత్రుడు పుడతాడనమాట. ఈ ప్రాచీష్ మహారాజు ఏమంటే ఆయన కూడా చాలా గొప్పవాడు, చాలా పరాక్రమవంతుడు. ఆయన ఎన్నో రాజ్యాల్ని గెలుచుకొని ప్రాచీష అనే పేరుని సంపాదించుకున్నాడు అనమాట. అందుకు ఆయన ప్రాచీషుడు అని అయ్యాడనమాట. ఆయన దేవరి అశ్మకీదేవి అనమాట. దేవరి అంటే కూడా భార్య అనే అనమాట. ఇక్కడ స్టోరీలో చాలా ఉన్నాయన్నమాట. భార్యకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. అందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఏది గుర్తొస్తే అది చెప్తున్నాను. ప్రాచీషుని యొక్క దేవరి అశ్మకీదేవి. వారిద్దరికి సంయాతి పుత్రుడు, వాళ్ళిద్దరికి పుట్టిన పుత్రుడు సంయాతి. సంయాతి యొక్క దేవరి వరాంగి. అవును, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంటే నేను ఒక పుత్రుని పేరే చెప్తున్నానని వాళ్ళకి ఒకరే ఉన్నారని కాదు. ఇక్కడ మెన్షన్ వచ్చేసి ఒకరే చేశారు. అంటే ఇక్కడ ఏమి యాన్సిస్ట్రీ ఎలా తెస్తున్నారంటే, ఎవరి మెయిన్ ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించారో వాళ్ళ యాన్సిస్ట్రీ అన్నట్టుగా. సంయాతి యొక్క పత్ని వరాంగి అనమాట. వీళ్ళిద్దరికీ అహమ్యాతి జన్మిస్తాడు. అహమ్యాతి యొక్క పత్ని భానుమతి అనమాట. ఈ భానుమతి గురించి ఇంకొక చిన్న మెన్షన్ ఇచ్చారు. ఏంటి అంటే,
కృతవీర్యుని కుమార్తె అనమాట. కృతవీర్యుడు అంటే మనకి ఆయన కూడా ఒక మహారాజే, మంచి మంచి పెద్ద రాజ్యానికి రాజు అనమాట. అందుకు ఇక్కడ అంటే మనకి తెలిసిన రాజ్యాలు చాలా ఉన్నాయి, మెన్షన్ ఇచ్చారు. అహమ్యాతి యొక్క భార్య భానుమతి కృతవీర్యుని కుమార్తె. దాని తర్వాత వీరిద్దరికీ సార్వభౌముడు అనే పుత్రుడు పుడతాడు. సార్వభౌముని యొక్క దేవరి సునంద అనమాట. ఈ సునంద ఎవరు అంటే కేకేయ తనూజ, అంటే కేకేయ రాజ్యంకి ప్రిన్సెస్ అనమాట. కేకేయ రాజ్యం అంటే మనకి బాగా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గాంధారి. గాంధారి కూడా కేకేయ రాజపుత్రికే కదా, వాళ్ళ యాన్సిస్ట్రీ అనమాట ఇక్కడ సునంద. సార్వభౌమునికి సునందాదేవికి జయత్సేనుడు పుడతాడు. ఆయన యొక్క దేవరి శుశ్రవణ. శుశ్రవణ వచ్చేసి విదర్భరాజు తనయ. విదర్భ రాజ్యం కూడా ఒక మంచి ప్రఖ్యాతి కలిగిన రాజ్యం అనమాట. అది కూడా మనకి మహాభారతం స్టోరీలో చాలాసార్లు వస్తుంది. ఓకే, మళ్ళీ జయత్సేనుడు శుశ్రవణకి అవాచీనుడు పుడతాడనమాట. చీనుడి యొక్క దేవరి అదే భార్య మర్యాద అనమాట. ఈ మర్యాద ఏమిటి అంటే విదర్భరాజు తనయ తిన కూడా, అంటే ఎలా చెప్పచ్చు, విదర్భరాజు యొక్క పుత్రుని పుత్రిక అనుకోవచ్చు. అంటే సేమ్ జనరేషన్ భావమర్దలను పెళ్లి చేసుకున్నాను అనుకోవచ్చు, నేను అనుకుంటున్నాను అలాగా. ఎందుకంటే విదర్భరాజు తనయ ఇద్దరు 2 జనరేషన్స్ అక్కడే విదర్భరాజు తనయలే. మళ్ళీ ఆవాచీనుడికి మర్యాదకి ఆరీహుడు అని పుత్రుడు అనమాట. ఈ ఆరీహుడి యొక్క దేవరి ఆంగి. వీళ్ళిద్దరికీ మహాభౌముడు జన్మిస్తాడు. మహాభౌముడి యొక్క దేవరి సుపుష్ట. సుపుష్ట ఎవరు అంటే ప్రసేనజి తనయ అనమాట. ప్రసేనజి, నాకు అంత ఐడియా లేదు ఈ రాజ్యం గురించి, నేను ఫస్ట్ టైం వింటున్నాను. చూద్దాం మహాభారతం ఇంకా ముందుకు వెళ్తే వీళ్ళ గురించి తెలుస్తుంది. వీరిద్దరికీ ఆయుతానీకుడు అనే పుత్రుడు అనమాట. ఆయన యొక్క దేవరి కామాదేవి. వీళ్ళిద్దరికీను అక్రోధను అనే పుత్రుడు అనమాట. అక్రోధను యొక్క దేవరి కరంబ. ఈమె ఎవరంటే కళింగరాజు తనయ. కళింగ రాజ్యాన్ని గురించి కూడా మనము చూసాం అనమాట. కళింగ ఇంకా సోషల్ హిస్టరీలో కళింగాస్ అని కూడా ఒక మంచి పెద్ద పేరే ఇది. వారి యొక్క యాన్సిస్ట్రీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆక్రోధను కరంబ వీరిద్దరికీ దేవాతిథి అని పుత్రుడు జన్మించాడు అనమాట. ఈయన యొక్క భార్య పేరు కూడా మళ్ళీ మర్యాద. ఇంతకుముందు చూసాం కదా విదర్భరాజు తన పేరు కూడా మర్యాద, వీళ్ళ యాన్సిస్ట్రీలో అది, వీళ్ళ ముందు తరం చాలా ముందులే. దేవాతిథి యొక్క భార్య పేరు కూడా మర్యాద అనమాట. ఈమె ఏంటి అంటే విదేహరాజు తనయ అనమాట. ఈ రాజ్యం గురించి కూడా నాకు అంత ఐడియా లేదు. మేబీ స్టోరీ ముందుకు వెళ్ళేసరికి మనకి అసలు ఏంటి అనేది కూడా అర్థమవుతుందేమో. ఇంకోటి ఏమి అంటే దేవాతిథికి పౌరవంశ ప్రవర్తకుడు అనే ఒక టైటిల్ వచ్చిందనమాట. అంటే పౌరవంశాన్ని మేబీ ఆయన చేసిన పనులకు కానీ అవన్నీ వీళ్ళ యాన్సిస్ట్రీలో ఉన్న వాళ్ళ కంటే కూడా ఆయన చాలా చేశాడు అన్న దీనిలో ఆయనకు పౌరవంశ ప్రవర్తకుడు అని వచ్చినట్టు అనిపిస్తుంది. మామూలుగా ప్రవర్తకుడు అంటే ఫస్ట్ కానీ అంటే ఫస్ట్ మోస్ట్ కానీ అలా వస్తుంది కదా మీనింగ్. ఆ టైప్లో ఆయనకి దేవాతిథికి వచ్చిందనమాట. దేవాతిథికి మర్యాదకి రుచీకుడు అనే పుత్రుడు అనమాట. ఈయన యొక్క దేవరి సుదేవ. ఈమె ఎవరు అంటే అంగరాజ తనయ. మనకి అంగరాజు అంటే గుర్తొచ్చేది కర్ణుడు. మేబీ కర్ణుడికి అంగరాజ్యం ఇవ్వక ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళ యాన్సిస్టర్ మేబీ అక్కడేమో సుదేవ అనమాట. రుచీకుని యొక్క దేవరి సుదేవ. వీరిద్దరికీ వృక్షకుమారుడు జన్మించాడు అనమాట. వృక్షకుమారుని యొక్క దేవరి జ్వాల అనమాట. జ్వాల ఎవరు అంటే దక్షపుత్రిక అంట. మనకి తెలుసు కదా దక్షుడు, మేబీ వాళ్ళ యొక్క డిసెండెంట్స్ ఉంటారు వీళ్ళు. ఓకే, వీళ్ళిద్దరికి జన్మించింది మతినారుడు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అనమాట. మతినారుడు దగ్గర ఏంటి అంటే ఈయన బాగా పరిపాలిస్తూ ఉంటాడు రాజ్యాన్ని. చాలా పరాక్రమవంతుడు. మొత్తం సరస్వతి నది తీరంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఈయన గెలుచుకునేస్తాడనమాట. అలాగే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత సరస్వతి నది మనుష్య రూపం ధరించి ఈయన్ని వివాహం చేసుకుంటుంది. ఇంకోటి ఏమంటే ఈ సరస్వతి నది తీరంలో ఈయన సత్రయాగం నిర్వర్తించాడు అనమాట. సక్సెస్ఫుల్గా మొత్తం అందరితో సత్రయాగం నిర్వహించిన వాళ్ళలో ఈయన మొదటివాడంట. అసలు ఈ సత్రయాగం ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. చూద్దాం, స్టోరీ ముందరికి వెళ్తే మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇలాంటివి మెన్షన్ చేయకుండా అయితే వదలరు.
అలా సరస్వతి నది మనుష్య రూపంలో వచ్చి వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి పుట్టినవాడు ఈలీలుడు అనమాట. ఈయన యొక్క దేవరి రతంతరి. వీళ్ళిద్దరికీ పుట్టినవాడు దుష్యంత మహారాజు అనమాట. ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ దుష్యంత మహారాజు దగ్గర ప్రెస్ చేస్తున్నానంటే, ఇక్కడికి వీళ్ళ యాన్సిస్ట్రీ క్లోజ్. అంటే ఆయన ఇక్కడ దుష్యంత మహారాజు గురించి స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఆ స్టోరీ కోసం అనేసి ఇక్కడికి ఆపాడనమాట యాన్సిస్ట్రీని. దుష్యంత మహారాజు స్టోరీ అంటే ఏంటి అనగా, అది చతుర్థ ఖండంలో ఫస్ట్ స్టోరీ శకుంతలోపాఖ్యానం. అంటే ఏంటి, మనకి టైటిల్ బట్టి అర్థమవుతుంది శకుంతలని ఎలా ఈయన చేజిక్కించుకున్నాడు దుష్యంత మహారాజు అనేదే ఈ స్టోరీ అనమాట. అసలు ఆ శకుంతల ఎవరు ఏంటి అనేది మనము స్టోరీలోకి వెళ్తే మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే, దుష్యంత మహారాజు యొక్క దేవరి శకుంతల అవుతుంది. వీళ్ళ స్టోరీ ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ దుష్యంత మహారాజుతో యాన్సిస్ట్రీ చెప్పడం ఆపాడు. ఇక్కడ దుష్యంత మహారాజు గురించి స్టోరీ చెప్పి మేబీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ స్టోరీ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. సరే, మనం స్టార్ట్ చేద్దాం శకుంతలోపాఖ్యానంని. దుష్యంత మహారాజు గురించి ఫస్ట్ ఇస్తారనమాట. ఏంటి అంటే, ఆయన చాలా ప్రతిష్ట గలవాడు, పరాక్రమంతుడు. అలాగే ఆయనకి వేట అంటే చాలా ఇష్టం అనమాట. వేట ఆయన చాలా ఇది పొందుతాడనమాట, ఆహ్లాదాన్ని పొందుతాడు వేటలో. అలా ఏంటి అంటే, ఆయన చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచే ఆయన ఇలా మృగాల్ని, చాలా పెద్ద పెద్ద మృగాల్ని, సింహాలు కానీ అలాంటివన్నిటిని కూడా ఆయన చేత్తోనే గట్టిగా కింద పెట్టి పట్టుకున్న ధైర్యశాలి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట. ఆయనకి అంత ఇష్టం అనమాట మృగాల వేట అంటే. ఇలానే ఆయన ఒకసారి మృగాల వేట కోసమని ఆయన వెళ్తాడు బయట. ఇంకా రాజు కదా, సింగిల్గా వెళ్ళాడు కదా రాజు అంటే, మొత్తం సేనంతా వేసుకొని వేటకి వెళ్తాడు అనమాట. ఆయన ఎంత పెద్ద సేన అంటే, మొత్తం సేనంతా ఆయన మహారాజు వెనకలో వెళ్తుంటే ఆ పొసెషన్ అనేది ఆ కనుల విందుగా అసలు ఎంతో ఇదిగా ఉంటుందన్నమాట ఆ ప్రొసెషన్. సరే, ఈయన వెళ్తున్నాడా, ఈయన గురించి చెప్పాను కదా, చాలా మంచిగా చూసుకుంటాడు. ఏంటి అంటే, ఈయన పాలన ఎలా ఉంటుందంటే, ఈయన పాలనలో ఎవరికి ఇది మోసాలు కానీ ఇవన్నీ జరగవు. మళ్ళీ భూమి కూడా చాలా బాగా పండేదంట. అందరికీ కూడాను తిండి, ఆహారం అన్నీ, తిండి, గుడ్డ అవన్నీ కూడా అందరికీ చాలా సమగ్రంగా సక్రమంగా అందేటివంట. ఆయన అంత బాగా చూసుకుంటాడు కదా. కాబట్టి ఈ ప్రొసెషన్ అనేది వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఆ ఊర్లో ఉన్న జనాలందరూ బయట వచ్చి జయ జయధ్వానాలు తెలుపుతూ ఆయన వెనకలే వెళ్తూ ఉంటాడనమాట. ఈ సేనానే చాలా పెద్ద ప్రొసెషను. దీనికి వీళ్ళు యాడ్ అయ్యేసరికి అది ఇంకా ఆ యొక్క సౌండ్స్ కానీ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఇలా జయ జయధ్వానాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళ క్యాపిటల్ సిటీ, ఒక సిటీ అంటే దానికి గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్స్ దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇలా ప్రొసెషన్ వస్తుంది. ఆ గేట్ దగ్గరికి వచ్చినాక ఏంటి అంటే, మన దుష్యంత మహారాజు అందరికీ ఏం చెప్తాడంటే, అయిపోయింది సరే, ఇప్పుడు రాత్రి అయిపోతుంది. ఏంటి, వీళ్ళు గేట్ దగ్గరకు వచ్చేసరికి రాత్రి అయిపోయింది అనమాట. అండ్ రాత్రి అంటే సంధ్య వేళకు వచ్చేసింది. అంటే అంత స్లోగా, అంత పెద్ద ప్రొసెషన్ అనమాట ఇది. ఇందుకు దుష్యంత మహారాజ్ సాయంత్రం అయిపోయింది, మీరందరూ ఎవరికి వాళ్ళు మీ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించేసరికి సరే అని చెప్పేసి వాళ్ళ వెనకలు ఉన్న జనాభా అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. సరే, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోగానే దుష్యంత మహారాజు తన సేనతో మళ్ళీ అడవిలోకి వెళ్తాడనమాట. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత దుష్యంత మహారాజు మొత్తం వేట కదా, ఒక రేంజ్లో వేట ఆడుకుంటూ ఎట్టా పడితే అట్లా, అసలు వెనకల సేన గురించి ఆలోచించకుండా ఆయన ఆ యొక్క వేటలో పడిపోయి ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆ యొక్క స్పీడ్ని ఈ సేన తట్టుకోలేదు. అంటే ఆ స్పీడ్ని మ్యాచ్ చేయడానికి వీళ్ళకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. సరే, ఆయన వెళ్ళిపోతూ ఉండగా కొంత సమయానికి ఈ సేనకు అసలు ఆయన దొరకడు. వాళ్ళు అక్కడ అలసిపోయి అక్కడే ఆగిపోతారనమాట. సగం పైన సేన ఆగిపోతుంది. సరే, మిగతా సేన ఆయన వెనకల పరిగెడుతూ ఉంటుంది. ఇలా కొంతసేపటికి ఏమైందంటే, మిగిలిన సేన కూడా ఆయన్ని పట్టుకోలేక అక్కడ ఆగిపోతారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన దుష్యంత మహారాజు ఒక్కడే ఆ అడవిలో ఇంకా డీప్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి దాహం వేసింది. సరే, ఇలా దాహం వేసిందని కొంచెం ముందరికి వెళ్తూ ఉంటే అక్కడ ఆయనకి మాలిని నది తీరంలో ఒక సుందరవనం కనిపించింది అనమాట. చెప్తున్నాను కదా, మాలిని నది తీరంలో సుందరవనం. అది ఎలా ఉంది అంటే, ఆయన కళ్ళకి అది చూడగానే ఎలా అనిపించిందంటే,
దేవేంద్రుని దివ్యారమంగాను, కుబేరుని చైత్రరథంలాగా కనిపించింది అనమాట. అసలు ఆ వనం ఏంటి అంటే మొత్తం అన్నీ ఏంటి పుష్పజాతులు కానీ చాలా ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారన్నమాట ఏం పుష్పాలు ఉన్నాయని. అంటే ఏ రకాలు ఉన్నాయంటే పొన్నలు, సురపొన్నలు, గేదగులు, ఎర్ర గోరింటలు, ఇవన్నీ వచ్చేసి పుష్పాలు అనమాట. బ్రహ్మదేవుడు ఈ యొక్క ప్లేస్ కోసమే అన్నట్టుగా ఈ పుష్పాలని తయారు చేశాడా, ఆ పుష్పాలు అసలు ఆ ప్లేస్కి ఇంకొక రేంజ్ ఇంకొక ఎత్తుని తెచ్చాయి అన్నట్టుగా చెప్పడానికి ఇది లేదనమాట. అంత బాగుంటుంది. సరే ఈయన ఇవి చూడగానే సరే వనంలోకి స్లోగా వెళ్తుంటారు అనమాట. ఆ వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టేజ్ అనుకోండి, స్టేజ్గా అనుకుందాము. ఫస్ట్ కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి మంత్రోర్చన వినిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, బ్రాహ్మణులు వారి యొక్క వేదాల్ని వెళ్ళవేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆ మంత్రోర్చన. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి హోమాలు చేస్తూ ఉంటే ఆ ఓంకారాలు కానీ అన్నీ ఒక్క తటంలో ఆ యొక్క ప్లేస్ అంతా చుట్టూ కూడాను ఆ ఓంకారంతో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సరే దీని తర్వాత ఈయన ఇంకా లోపలికి వెళ్ళేసరికి అక్కడ శాస్త్రవేత్తలు అంటే ఉన్న ఋషులే వాళ్ళు ఈ యొక్క వేదాలని కానీ వాటిని డిబేట్ మాదిరి చేసుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఏంటి అంటే ఒకరు పాయింట్ చెప్తే దాని గురించి ఒకరు దాన్ని క్రాస్ చేయడం కానీ, మనకి డిబేట్ అంటే ఐడియా ఉంది కదా, వేదాలని డిబేట్ చేసుకుంటూ వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు అసలు ఆ వేద సారాంశం ఏంటి అనేది డిబేట్తో. సరే ఈ ప్లేస్ దాటిన తర్వాత ఇంకా ఒక చిన్న కుటీరం లాగా ఉంటుంది. ఆయన ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తాడనమాట. వెయిట్ చేస్తే కూడా ఎవరు రారు. సరే అని చెప్పేసి ఆయన ఎవరక్కడ అనేసరికి లోపల నుంచి సుకుమారమైన గొంతుతో సుందరిమణి బయట వస్తుంది అనమాట. ఏంటి అసలు ఎందుకు అన్నాను ఆ సుందరిమణి అంటే, ఆమె అందం చాలా బాగుంటుంది. ఆయన చాలా అందగత్తి అనమాట. ఆమె అందము అసలు దేంతోనూ పోల్చలేము, అంత అందంగా ఉంటుంది. ఆమె చిన్నగా సుకుమారంగా ఏం చెప్తుంది అంటే, కణ్వ మహర్షి యొక్క కుమార్తెను నేను, ఇది కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము, మీరు ఏ పని మీద వచ్చారు, మా పితృదేవులు ఇక్కడ లేరు అన్నట్టుగా చెప్తుందనమాట. అలా చెప్పి దుష్యంత మహారాజుని ఇంటి లోపలికి ఆహ్వానిస్తుంది అనమాట శకుంతల. ఆహ్వానించడానికి అదే మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు కదా, అలా ఇచ్చి ఆహ్వానించడం అనమాట. సరే దుష్యంత మహారాజు లోపలికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ పక్కనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరి కోసం, కణ్వ మహర్షి కోసం. ఇలా వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆ సుందరిమణి మీద మళ్ళీ కన్నుబడుతుంది. ఆయన అడుగుతాడనమాట, ఎవరు నీవు, మీ పితృదేవులు ఎవరు, అసలు ఇక్కడ ఎందుకున్నావు అన్నట్టుగా క్వశ్చన్ చేసేసరికి శకుంతల చిన్నగా సుకుమారంగా చెప్తుందనమాట. ఏంటి అంటే తన పేరు శకుంతల అని, తన యొక్క పితృదేవులు స్వయాన ఆ కణ్వ మహర్షి అని చెప్తుందనమాట. అది వినగానే మళ్ళీ ఆయన దుష్యంత మహారాజు క్వశ్చన్ చేస్తాడు, అవునా అని. ఎందుకు అంటే అసలు నేను ఇందాకే ఆల్రెడీ చెప్పాను ఏంటి అని, ఆమె ఆల్రెడీ పరిచయం చేసుకునేసింది. కానీ ఎందుకు దుష్యంత మహారాజు ఇలా క్వశ్చన్ చేశాడంటే ఇప్పుడు చెప్తాడు చూడు. దుష్యంత మహారాజు డైరెక్ట్గా అడుగుతాడు, ఏంటి కణ్వ మహర్షి చాలా గొప్ప బ్రహ్మచారి కదా, ఆయనకి పుత్రిక ఎలా జన్మించింది అన్నట్టుగా అడిగేసరికి శకుంతల తన యొక్క భర్త యొక్క సీక్రెట్ని చెప్తుందనమాట దుష్యంత మహారాజుకి. ఏంటి అంటే తన యొక్క పితృదేవులు విశ్వామిత్ర మహాముని, తన యొక్క తల్లి మేనక అని, అసలు ఎలా వీళ్ళిద్దరికీ తిను పుట్టిందనేది చెప్తుందనమాట. ఏంటి అంటే పూర్వము విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు కదా, ఆ తపస్సు ఏమవుతుందంటే ఆ యొక్క తపస్సు యొక్క పవర్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఆ పవర్ని దేవేంద్రుడు, ఎవరు ఇంద్రుడు చూసేసరికి ఏంటి అంటే ఆయన భయపడిపోతాడు. ఏంటి, విశ్వామిత్రుడు అంటే మనకు తెలిసిందే ఎవరు, ఆయన మహారాజు. కానీ ఆయన తన రాజ్యాన్ని అన్నీ వదిలేసి తపోనిధిగా మారిపోయాడు. కానీ ఏంటి, దేవేంద్రుడికి డౌట్ అనమాట. ఈయన తన తపశ్శక్తిని యూజ్ చేసి దేవేంద్రుడి యొక్క కుర్చీని ఆయన తీసుకునేస్తాడు, అంటే స్వర్గానికి అధిపతి అవ్వడమే ఆయన యొక్క గోల్ అన్నట్టుగా దేవేంద్రుడు అనుకొని, తెలిసిందే కదా దేవేంద్రుడు ఎప్పుడు ఇంతే, ఏ ఒక్కరు కొంచెం తపస్సు కొంచెం బాగా చేసుకున్నా కూడా ఆయనకి పడదనమాట. ఏంటంటే ఎప్పుడు చూసినా అందరూ ఆయన సింహాసనం మీద కన్నేసినట్టు చెప్తారనమాట. ఎప్పుడు చూసినా అలా దీంట్లోనే దేవేంద్రుడు వెంటనే మేనకని పిలుస్తాడనమాట. మేనకని పిలిచి వెంటనే వెళ్ళి విశ్వామిత్రుని యొక్క తపస్సుని భంగపరచు అన్నట్టు చెప్తాడు.
అది వినగానే మేనకి పై ప్రాణం పైన ఎగిరిపోతుంది. ఎందుకు? విశ్వామిత్రుడు అంటే ఎవరు, ఆయన యొక్క పవర్ ఏంటి, ఆయన్ని అసలు ఆయనకి అలా చేసి ఎవరైనా బతకగలరా అన్న అంత పవర్ఫుల్ ఆయన విశ్వామిత్రుడు. ఆయన తపస్సుని భంగం చేయమని చెప్పి దేవేంద్రుడు నాకు ఇచ్చాడు ఏంటి అని. సరే, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అయ్యా, మీకు విశ్వామిత్రులు అంటే ఎవరో తెలియదా? మీరే భయపడిపోతారు ఆయన పేరు చెప్తే. నన్ను ఆయన తపస్సుని భంగం చేయమని నాకు ఎలా మీరు ఆజ్ఞాపిస్తారు? నాకంత ధైర్యం కానీ నాకంత ధైర్యం లేదు, నేను చెయ్యలేను. ఒకవేళ అయినా కూడా మీరు నన్ను ఈ పని చెయ్యాలి అని అంటే మాత్రం నాకు కొన్ని సాధనాలు కావాలి. ఏంటి అంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళగానే వాయుదేవుడు తన దువ్వాల్ని దూరంగా ఎగురపడేవాలి. దువ్వాలంటే పైట అనుకోండి, పైట ఆ టైప్లో. నెక్స్ట్ నవమన్మధుడు తనతో పాటే వచ్చి పుష్పబాణాన్ని విశ్వామిత్రుడి పైన వెయ్యాలి. సెకండ్ కండిషన్ అది. థర్డ్ కండిషన్ ఏంటంటే, మందమలయానిల కుమారుడు విరిపూల పరిమళాన్ని మొత్తం అటు సైడ్ అక్కడంతా ఆ యొక్క ప్లేస్ అంతా కూడా పరిమళింపజేయాలి. అప్పుడు మేబీ నేను ఆయన తపస్సుని భంగం చేయగలుగుతాను అని చెప్తాడనమాట. సరే, ఇది వినగానే దేవేంద్రుడు ఎట్టైనా ఆయన తపస్సు భంగం చేయాలని ఉన్నాడు కదా, అందుకు సరే అని చెప్పేసి మేనక యొక్క కండిషన్స్కి అన్నీ ఒప్పుకొని సరే అంటాడు. సరే, ఈ కండిషన్స్కి ఒప్పుకోగానే మేనకాదేవి కిందకి వస్తుంది అనమాట. భూమి మీదకి వచ్చి విశ్వామిత్రుని దగ్గర చిన్నగా సుకుమారంగా నడుచుకుంటూ అదొక సర్కాస్టిక్ టైప్లో అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా చిన్నగానే వస్తుంది. ఆయన యొక్క దర్శనం కోసం వచ్చినట్టుగా వస్తుంది. ఆయన దగ్గరికి రాగానే ఇప్పుడు ముందు ప్లాన్ ప్రకారం ఏంటి, వాయుదేవుడు తన దువ్వాల్ని పారేయాలి కదా, అలా పారేస్తారు. అలా గాలి వచ్చి తన దువ్వాలు పడిపోతుంది. అలా వెళ్ళి పడిపోగానే మేనక యాక్టింగ్ చేసి చిన్నగా ఏంటి అంటే, అయ్యో నా దువ్వాలు పడిపోయింది అన్న అంటే తెలిసిందే కదా ఏం చేయాలి ఎలా అని, అది చేసి ఆమె దువ్వాలు తెచ్చుకోవడానికి వెళ్తుందన్నమాట. సరే, దువ్వాలు తెచ్చుకోవడానికి ఆమె వెళ్ళేటప్పుడు ఈ నవమన్మధుడు పుష్పబాణాన్ని విశ్వామిత్రుడి పైకి విసురుతాడు. ఇంకోటి ఏంటి, ఆ పరిమాణాలు, ఈ యొక్క అన్ని యాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే విశ్వామిత్రుడు తన యొక్క తపస్సు యొక్క కాన్సన్ట్రేషన్ తప్పుతాడు. అలా తప్పగానే సరే, అలా తప్పిన తర్వాత ఆయన మేనకాదేవి వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా సంఘటనలు జరిగి వాళ్ళిద్దరు ఏకమైపోతారు. అప్పుడు పుట్టిన పుత్రికే శకుంతలాదేవి అన్నమాట. ఆయన ఇలా తపస్సు భంగం జరిగిన వెంటనే విశ్వామిత్రుడు అయ్యో నా తపస్సు భంగం జరిగింది అనుకొని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. మేనకాదేవి కూడా నాకు ఈ బిడ్డతో సంబంధం లేదన్నట్టుగా ఆ మాలిని నది ఒడ్డున ఆ బిడ్డను వదిలేసి తన దారి తాను చూసుకుంటుంది అనమాట. తన పని ఏంటి, విశ్వామిత్రుని యొక్క తపస్సు భంగం అది జరిగింది కదా అని చెప్పి ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పసిబిడ్డ కదా ఏడుస్తూ ఉంటుంది ఆ మాలిని నది తీరం దగ్గర. అప్పుడు కణ్వ మహర్షి వచ్చి ఆ బిడ్డని తీసుకుంటాడు అనమాట. ఆ బిడ్డని తీసుకొని పెంచుతాడు. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, 3 తండ్రులు ఉంటారన్నట్టుగా ఉంది కదా. ఏంటి, జన్మనిచ్చిన తండ్రి, ఆహారం పెట్టిన తండ్రి, కన్యాదానం చేసిన తండ్రి, పితృడు అనమాట. ఇలా 3లో కణ్వ మహర్షి తనకి అన్నం పెట్టాడు కాబట్టి తన తండ్రి అన్నట్టుగా చెప్తుంది అనమాట శకుంతలాదేవి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మెన్షన్ ఇచ్చారు. ఏంటి అంటే, ఆడవాళ్ళకి వీళ్ళ 3 తండ్రులు, అబ్బాయిలకి ఏంటి అంటే వీళ్ళ 3తో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారన్నమాట. ఎవరు అంటే, ఒకటి మనకి చదువు చెప్పిన గురువు, 2 మనకి అక్షరాభ్యాసం చేసిన వాడనమాట. వాళ్ళు కూడా తండ్రి స్థానంలో ఉంటారు అని ఇక్కడ మనకి ఎక్స్ట్రా లైన్ ఇచ్చారనమాట. సరే, అది పక్కన పెడితే ఇది దుష్యంత మహారాజు వినేసరికి అవునా ఓకే అయితే శకుంతలాదేవి క్షత్రియ పుత్రికే అని ఆయన తెలుసుకుంటాడనమాట. అలా తెలుసుకోగానే దుష్యంత మహారాజు శకుంతలాదేవిని అడుగుతాడనమాట. నేను నా మనసు నీ మీద పారేసుకున్నాను, మనిద్దరము వివాహం చేసుకుంటాము, ఎందుకంటే ఎట్లయినా కూడా నువ్వు క్షత్రియ పుత్రికవే కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, మన ఇద్దరం వివాహం చేసుకోవచ్చు అంటే శకుంతలాదేవి కణ్వ మహర్షి రాగానే మీరు కణ్వ మహర్షిని అడిగి నన్ను వివాహం చేసుకోండి అన్నట్టు చెప్తుంది అనమాట. అలా చెప్పినప్పుడు ఏంటి అంటే కొంతసేపటికి దుష్యంత మహారాజు కణ్వ మహర్షి ఇప్పుడే వచ్చేలా లేరు, మనము గాంధర్వ వివాహం చేసుకునేస్తాము, ఇప్పుడే మనం వివాహం చేసుకుందాము, ఎందుకు నా మనసు నేను పారేసుకున్నాను, ఇప్పుడే కనుక నిన్ను వివాహం చేసుకోకపోతే నేను ఉండలేనట్టుగా చెప్పేసరికి సరే అనేసి చిన్నగా సిగ్గుతో శకుంతల ఒప్పుకుంటుంది.
సరే వీరిద్దరు శకుంతల ఒప్పుకోగానే వీళ్ళిద్దరు గాంధర్వ వివాహం చేసుకొని దాని తర్వాత కావాల్సిన కార్యం కానిచ్చి ఆ కార్యం కానిచ్చిన తర్వాత దుష్యంత మహారాజ్ చెప్తాడనమాట, నేను నా యొక్క రాజ్యానికి వెళ్ళి మొత్తం వివాహానికి ఏం కావాలో అవన్నీ సిద్ధం చేసుకొని నేను గౌరవంగా తీసుకెళ్తానని చెప్పేసి దుష్యంత మహారాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే శకుంతలాదేవి ఉంటుంది. సరే కొంతసేపటికి ఈయన వెళ్ళిన కొంతసేపటికి, ఎక్కువసేపు కూడా కొంతసేపటికే కణ్వ మహర్షి తిరిగి ఆశ్రమానికి వస్తాడనమాట. తిరిగి రాగానే లజ్జాభారంతో శకుంతలాదేవి తలదించుకునేసి సిగ్గుతో ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్ చూసిన కణ్వ మహర్షి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని, సరే అమ్మ, నువ్వు ఎంతైనా కూడా నీవు క్షత్రియ పుత్రికవే కాబట్టి నీ యొక్క వివాహం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. సరే ఆయన దుష్యంత మహారాజు వచ్చి తీసుకెళ్ళేటప్పటికి మీ ఇద్దరికి వివాహం నేను జరిపిస్తాను అన్నట్టుగా చెప్తాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీ ఇద్దరికి పుట్టిన పుత్రుడు చాలా పరాక్రమంతో చాలా ప్రతిష్టను తెచ్చుకుంటాడు, చాలా మంచి మహారాజు అవుతాడు అన్నట్టుగా కూడా కణ్వ మహర్షి అభయం ఇస్తాడనమాట. సరే ఇక్కడితో ఈ శకుంతలోపాఖ్యానం అనేది స్టోరీ కంప్లీట్ అయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో విత్ మీ. మనము మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ my video and please subscribe to my channel Tale Epic. Thank you.